బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జన్మదినం సందర్భంగా తగ్గినగానే మొత్తానికి తగ్గించాం కొద్దిగా లేపు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న ఉపమానాన్ని మాట్లాడిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిండ్రు, ఎందుకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ కావచ్చు, రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగంలో సవరణలు చేస్తాం, రాజ్యాంగం మార్చడం వల్ల మాత్రమే ఈ దేశంలో సమానత్వం వస్తుంది, రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ దేశంలో 6457 కులాలు నిర్మాణమైనాయని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి మూర్ఖులందరికీ ఈ వేదిక ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా దయచేసి చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ వినకుండా నేను మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ చెవులో నుంచి మీ మనసులోకి మీ మెదడులోకి భద్రపరుచుకొని మిగతా ఏ సమాజం అయితే రాజ్యాంగం గురించి అవమానకరంగా మాట్లాడుతుందో ఆ అజ్ఞానులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై కూడా ఉన్నది. దయచేసి వినండి. ఈ దేశంలో ఈ ప్రపంచంలో 193 దేశాలు ఈ విశ్వమండలం మీద రకరకాల మతాలన్నీ కూడా ఒకనాడు చంద్రుడి మీద హిందువులందరూ అక్కడ స్వర్గం ఉందని, ముస్లింలందరూ అక్కడ జన్నత్ ఉందని, క్రైస్తవులందరూ కూడా అక్కడ దేవుడి యొక్క పరలోకం ఉందని, జురాస్ట్రియన్ మతం వాళ్ళు ఇంకా రకరకాల మతం వాళ్ళు వాళ్ళ దేవుడు అక్కడ కొలువై నిలయమై ఉన్నాడని చెప్పేసి అనుకునే వాళ్ళు. అది వేలాది సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ప్రచారంలో ఉన్నది. అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక యోగగామి చంద్రుడి మీదకి పోయిన తర్వాత ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి చంద్రుడి మీద దిగిన వ్యక్తి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన దిగిన తర్వాత ఏమన్నాడంటే, ఒరే నీ అమ్మాయిడ దేవుడు ఉండడం లేదో కానీ మొత్తం బూడిదే ఉన్నదిరా, ఇది భూమి కంటే కూడా నిరుపయోగమైనటువంటిది అని చెప్పిండు. అంటే ఎవరో ఒక సాహసి తన ప్రాణత్యాగానికి ఒడిగట్టి సైన్స్ను నమ్ముకొని చంద్రుడి మీదకి పోయి చెప్పేంత వరకు చంద్రుడి మీద జీవం లేదనేటువంటి విషయం తెలిసిందా? తెలియలేదు. ఒకరు పోయి చెప్తేనే కదా తెలిసింది. మరి ఈ రోజు భారత రాజ్యాంగం ముఖం చూడని గాడిద కొడుకులు కూడా రాజ్యాంగం మార్చాలి, రాజ్యాంగంలో ఏం లేదంటున్నారు. వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలంటే, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజయుడిగా మీ అన్నదమ్ముడిగా ఒక 4-5 మాటలు చెప్తా, వాటిని మీ మనసులో భద్రపరచుకొని మిగతా వాళ్ళకి మీరు చెప్పండి. చెప్తారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మొదలు పెట్టినప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఏమన్నాడు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఐఎమ్ భీమ్రావ్ అంబేద్కర్ అని అనలే, భారత ప్రజలమైన మేము అన్నాడు. ఏమన్నాడు? భారత ప్రజలమైన మేము అన్నాడు. ఈ ఒక్క మాట బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్ప దేశభక్తుడు ఈ భూమి మీద లేదని చెప్పడానికి. అంటే రాజ్యాంగాన్ని అన్ని రోజులు శ్రమించే ఆయన యొక్క ఆరోగ్యాన్ని కూడా తులప్రాయంగా పక్కన పెట్టి ఈ దేశం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసిన అంబేద్కర్ గారు తన పేరు చెప్పుకోలే. ఏమని స్టార్ట్ చేసిండు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. భారత ప్రజలమైన మేము అన్నాడు. ఇది చదవరు గాడిద కొడుకులు, దానికంటే ముందే మాట్లాడతారు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పిండు, నేను దళితునని అంబేద్కర్ గారు చెప్పలే, నేను మాలోనని అంబేద్కర్ గారు చెప్పలే, నేను మాదిగోనని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పలే. ఈ దేశంలో ఉన్నటువంటి కులవాదులు అంబేద్కర్ పలానా కులానికి చెందినవాడు అన్నారు తప్ప అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్ అన్నాడు. నేను మొదట భారతీయునే, చివరిగా కూడా భారతీయుని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ 2 మాటలతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2017లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పంతులందరూ కలిసి ఏమన్నారు తెలుసా? అంబేద్కర్ గారు మా ఇంటి అల్లుడు అన్నారు. ఏమన్నారు? అంబేద్కర్ గారు మా ఇంటి అల్లుడు అన్నారు. మరి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడు అంటారేది? యావత్ బ్రాహ్మణ సమాజమే అంబేద్కర్ గారు సెకండ్ భార్య అయినటువంటి సబితా కబీరు అంబేద్కర్ గారు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? అంబేద్కర్ మా ఇంటి అల్లుడు అంటున్నారు బ్రాహ్మణోళ్ళు. మరి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దళితుడు అనొచ్చురా? వాళ్ళే అంటున్నారు కదా మా ఇంటి అల్లుడు అని. ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగం ఈ దేశంలో భారత ప్రజలకు ఏం చేసింది,
ఏ ఏ వర్గాలకు చేసింది, ఏ ఏ కులాలకు చేసింది అనే విషయాన్ని ఈ సమాజానికి మనం చెప్పగలిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఔన్నత్యము, త్యాగము, గొప్పతనము ఈ సమాజానికి కులంకషంగా అర్థమవుతుంది. నేను అంటానేమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ముందు అవకాశాలన్నీ రిజర్వేషన్ కల్పించింది సద్బ్రాహ్మణులకే. ఎవరికి? సద్బ్రాహ్మణులకే. మీకు ఒక ఉపమానాన్ని చెప్పిన తర్వాత నేను రాజ్యాంగంలోకి వెళ్తా. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరండి? పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు. ఆయన ఏ కులానికి చెందిన వ్యక్తి? ఒక సద్బ్రాహ్మణుడు. బ్రాహ్మణులలో సద్బ్రాహ్మణులను ఎందుకు అంటున్నానంటే బ్రాహ్మణులలో కూడా ప్లస్ మైనస్ +1 ఉంటాయి. దాంట్లో కాశ్మీర్ పండిట్లని ఏమని కాశ్మీర్ పండిట్లని అద్భుతమైనటువంటి బ్రాహ్మణులుగా వాళ్ళు చెప్తారు. అయితే ఈ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతం యొక్క డిఫరెన్స్ మీకు చెప్తా చూడండి. ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా జాగ్రత్తగా వినాలి, స్టేజ్ పైన స్టేజ్ కింద చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ దేశం యొక్క పర్యటనలో భాగంగా, ఏ దేశం యొక్క పర్యటనలో భాగంగా? భారతదేశం యొక్క పర్యటనలో భాగంగా పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది. వాటర్ బాటిల్ తీసుకురండి. ఎక్కడికి పోతుంది? పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనగానే మీరు అందరూ వెల్కమ్ చెప్పడం కోసం కండువా తీసుకోనా, పూలదండ తీసుకోనా, శాలువా తీసుకోనా పోతారా? పోరా. సార్కి వామ్ వెల్కమ్ చెప్పడం కోసం, ఎందుకంటే మన కార్యక్రమానికి వచ్చింది సార్ అని చెప్పేసి గౌరవిస్తామా, గౌరవించమా? అట్లాగే పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం వస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్. అరే మేడం వస్తుందని చెప్పేసి అక్కడ ఆ పూజారులందరూ కూడా తండోపతండాలుగా వస్తుంటారు. మేడం ఇక్కడే ముఖద్వారం దగ్గర ఆగిపోతుంది. ఆమె ఏమనుకుంటారంటే వాళ్ళందరూ నాకు వామ్ వెల్కమ్ చెప్పడం కోసం వస్తున్నారు కావచ్చు అని. షీ వాస్ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ వాళ్ళందరూ అక్కడే ఆగి ఇందిరాగాంధీ గారిని ఇక్కడే ఆపి దాంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధా పండితుడు ఒక కట్ట తీసుకొని వచ్చి అక్కడ ఒక గీత గీస్తాడు. ఇట్లా గీత గీసి ఏమంటాడంటే, ఇందిరా ఏమంటున్నాడు? ఇందిరా, నువ్వు మోతీలాల్ నెహ్రూ మన్మరాలు అయినా, నువ్వు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు అయినా, నువ్వు కాశ్మీర్ బ్రాహ్మణు అయినా, నువ్వు మా బ్రాహ్మణ కులాన్ని మా కులంలో పుట్టినప్పటికీ నువ్వు ఒక విధవరాలివి, నువ్వు ఒక భర్త లేని స్త్రీవి. తెలంగాణ భాషలో చెప్పాలంటే నువ్వు ఒక ముండవి. నిన్ను గుడిలోకి మేము రానివ్వము, మా ధర్మశాస్త్రాలు నిన్ను గుడిలోకి నిషేధించే అని చెప్పిండ్రు. అయ్యా మరి ఈ గుడిలోకి రావద్దన్నది ఒక మాలలమ్మనా, మాదిగోళ్ళమ్మనా, సాకలోళ్ళమ్మనా, రెడ్డోళ్ళమ్మనా, కాపాలమ్మనా, గౌళ్ళమ్మనా, యాదవులమ్మనా, కుమ్మరోళ్ళమ్మనా? ఎవరిని రావద్దంటున్నారు? సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని, సాక్షాత్తు ప్రధానమంత్రి గారి కూతురు గారిని, సాక్షాత్తు ఒక కాశ్మీర్ పండిట్ అనేటువంటి ఇందిరాగాంధీ గారిని. ఈ దేశంలో ఉన్నటువంటి మతఛాందసవాదులు కేవలం ఒక ముండరాలు అనేటువంటి కారణాన్ని చెప్పి గుళ్ళోకి రానియకపోతే నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఆ విధవరాల్ని పార్లమెంట్ లోకి రానిచ్చింది. అదే విధవరాల్ని దేశానికి మహారాణిని చేసింది. దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిట్వీన్ ఆల్ హోలీ బుక్స్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ హిందూ ట్రెడిషన్. ఈ దేశంలో ఎవరు చదవకుండానే భగవద్గీత, ఖురాన్, బైబుల్ అన్ని సేమ్ అంటారు. చదవాలి. ఏడన్నా ముస్లిం వాళ్ళు గుళ్ళు గోపురాలు మనలా కట్టుకొని ముఖంగా చూసిండ్రా? మసీదులు ఎప్పుడైనా ఏదైనా ఫోటోని చూసిండ్రా? ఇవన్నీ ఇట్లా మాట్లాడితే రేంజర్ రాయేసి ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఉన్నది మాట్లాడకపోతే ఎట్టారా పోయి? ఏదైనా మసీదుల విగ్రహం కనబడ్డదా? ఏదైనా ఫోటో ఉన్నదా? ఏమంటారు? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అంటాడు. ఈడ కాదు ఆడ కాదు ఏదైనా నమాజ్ చేసుకుంటాడు. ఆయన దృష్టిలో ఈ సర్వ సృష్టికర్త ఒక్కడే, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు అన్ని జాగాలలో ఉంటారు అని చెప్పంటారు. కానీ మన హిందూ మత గ్రంథాల్లో కూడా ఒక సందర్భం అంటారు, ఇందు గలనందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే గలని. ఏమని? ఇందు గలనందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే గలనంటాడు. మళ్ళా 2 సెకండ్లు అయినాక కలడను వాడు కలడో లేడో కలడన్న మాట కళ్ళ ఏమో అంటే
నేను ఎందుకు ఇది ఎంత మాట్లాడుతున్నా అంటే, ఈ మత గ్రంథాలకి కూడా ఈ దేశంలో ఫ్రీడమ్ ఇచ్చింది భారత రాజ్యాంగమే. ఈ మాట అంటే అవతలవాడికి మండుతుంది, కానీ ఇదే నిజము. ఒక చిన్న ఉపమానం చెప్తా. ఒక గల్లీలో మొత్తం ముస్లింలే ఉన్నారు అనుకోండి. ఎవరున్నారు? ముస్లిం సోదరులే ఉన్నారు. అక్కడ ఇద్దరు మాత్రమే హిందూ సహోదరులు ఉన్నారు. ఇద్దరు మాత్రమే, 2 కుటుంబాలు మాత్రమే హిందూ సహోదరులే ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు? 2 మాత్రమే ఉన్నాయి. 70 మంది ముస్లిం సహోదరులు ఉన్నారు, 2 మాత్రమే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వినాయక చవితి వచ్చింది. ఏం చేస్తారు మన హిందూ సహోదరులు? వినాయక చవితి రాగానే వినాయకుని పెడతారా, పెట్టరా? ఇప్పుడు ఈ 70 మంది ముస్లిం సహోదరుల దగ్గర ఆ ఇద్దరు వినాయక చవితి పెడితే, ఎవరైనా మత ఛాందస్యవాదులు, అది ముస్లింలలో ఉంటారు, క్రిస్టియన్లలో ఉంటారు, హిందువులలో ఉంటారు, మూర్ఖులు. ఆ మూర్ఖులు ఎవరైనా 70 మంది కుటుంబాల నుంచి వచ్చి, ఏ హమారా ఇలాగా ఇదర్ తుమ్ ఏ మూర్తి నై లగా సక్తా అని చెప్తే నడుస్తుందా? ఈ దేశంలో రాజ్యాంగం ఆర్టికల్ 26 ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఆయన ఏమంటాడు? నువ్వు ఇక్కడ పెట్టద్దు అని అంటాడు. ఆయన పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులు వచ్చి ఏమంటారు? రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ నడుస్తుంది, పోలీస్ వ్యవస్థ నడుస్తుంది, కాబట్టి బిడ్డ నువ్వు 70 మంది ఉన్నా, ఇంకా 140 మంది ఉన్నా, వాళ్ళు ఇక్కడ వినాయకుడు పెట్టుకున్నటువంటి ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన, ఖచ్చితంగా వాళ్ళు వినాయకుడు పెడతారు, వాళ్ళ మత ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకోవాల్సిన కార్యక్రమాలు చేసుకుంటారు అని వినాయక చవితిని జరిపిస్తారు. అట్లాగే ఎక్కువ మంది హిందూ సోదరున్నటువంటి ప్లేస్ లో ఒక కుటుంబానికి సంబంధించిన ముస్లింలు ఉండి వాళ్ళు రంజాన్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే, అడ్డుకుంటే కూడా ఈ దేశంలో రాజ్యాంగం ఊరుకోదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి మతానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చిండ్రు. కానీ ఏమని మాట్లాడతారు కొద్దిమంది? భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాలవాది వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిండు. ఎవరికి? మాలవాది వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిండు. 35 మార్కులు వస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది. భారతదేశంలో 140 కోట్ల జనాభా అనుకో, ఇవాళ 15% ఉన్నాం మనం. ఇప్పుడు 27-30% అయినాం. అది ఎప్పుడో 1950, ఆఫ్టర్ 1950 లెక్కలు చేస్తే మనం 15%. ఇప్పుడు మన తాతలకు కొడుకులు, కొడుకులకు మనమలు, మన మనవాళ్ళకు కూడా పిల్లలు పుట్టలేరా? ఇంకా 15% ఉన్నామా మనం? 23%, 25% మనం ఉంటే 25 కోట్ల మందిలో 15% రిజర్వేషన్. ఏదో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్ అప్లికేబుల్ అయితే, భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ద్వారా మాలావాదులందరూ కోటీశ్వరులు అయిపోయినట్టు, మాలావాదులందరూ ధనవంతులు అయిపోయినట్టు. మరి నిజంగా రిజర్వేషన్ ఉపయోగించుకున్న మనలో ఉన్న గాది కొడుకులు ఎప్పుడైనా వెనకకి తిరిగి మన జాతి వైపు చూసిండ్రా? వీళ్ళు కూడా మనవాదులే. వీళ్ళు మనవాదులు కాదు, రిజర్వేషన్ ఎత్తుకొని వాళ్ళే. వీడు కలెక్టర్ అవుతాడు, కలెక్టర్ అయిన తర్వాత ఊరక్కడ చూడాడు, ఊర్లో ఉన్న పోరాళ్ళకు, అరే నేను ఈ మార్గంలో నడవడం ద్వారా కలెక్టర్ అయినరా, చదువుకోవడం వల్ల, విద్య వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ వల్ల నేను ఫెలోషిప్ తీసుకున్నా, యూనివర్సిటీలో చదువుకున్నా, ఈ రోజు ఒక IAS అయినా IPS అయినా చెప్పడు. ఏం చేస్తాడు? మంచిగా ఆయనకి ఉద్యోగం రాగానే బగ్గా పైసలు ఇచ్చే, కట్నం ఇచ్చే పిల్లని దొరుకుతుంది, ఆమెను పట్టుకుని హైదరాబాద్ విక్తాడు. మీ బతుకులు ఇంతేనా అంటాడు పండుగ వచ్చినాక. మీరు మారారా ఎప్పుడు అంటాడు? అవునా కాదా? మనలో ఉన్నటువంటి దుర్మార్గులని దొరకబట్టి తన్నకపోతే, మనలో ఉన్నటువంటి దుర్మార్గులని దొరకబట్టి తన్నకపోతే, మనము మనువాదులను మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మనవాదుల రూపంలో మన దగ్గరనే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని చెప్పులతో కొట్టుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఇంటి దొంగని ఈశ్వరుడైనా గుర్తుపట్టలేడు. ఇది నిజం. నేను ఇట్లా నిజాలు మాట్లాడితే రంజన్ రాయేష్ అందరు, నేను ఎందుకు తిడుతున్నా? నేను తిట్టిన ఇప్పుడు నిజం చెప్పినా తిట్టినా, నిజం చెప్పినా తిట్టినా. మరి నిజం చెప్తే మాలో రాంగ అంటున్నారు. అన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, BJP వాళ్ళు ఉన్నారు, BSP వాళ్ళు ఉన్నారు, ఇది మాట్లాడకూడదు. మరి నేను ఎప్పుడు మాట్లాడినా ఎవరిని తిడతా? ఉన్న నిజం చెప్తా. మొన్న మంచిర్యాల జిల్లాలో ఈ డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబరు 3వ తారీఖు నాడు ఇద్దరు పిల్లగాళ్ళు హైదరాబాద్లో చదువుకున్నారు. SC పిల్లగాడు, BC పిల్లగాడు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. హైదరాబాద్ దగ్గర ఊరికి వచ్చి రీజన్ గా జరిగింది. నా కడుపు ఎందుకు మండుతుంది, నాలో నుంచి ఆవేశం ఎందుకు వస్తుంది అనేది సమాధానం చెప్తుంది. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ మై కమ్యూనిటీ. నేను నా సమాజానికి బాధ్యత వహించిన వ్యక్తిని, బాధ్యత మరిచిన దొంగని గాను. అయితే అందుకే ప్రభువు సపట్టుకుంటారు. 3వ తారీఖు డిసెంబర్ నాడు ఆ పిల్లలు
హైదరాబాద్లో చదువుకొని వచ్చిన తర్వాత ఊర్లో పోయినాక ఈ ఎస్సీ పిల్లగాడు బీసీ పిల్లగాని అరే ఏడున్నవరా మనం షాప్కి వెళ్దాం దా అన్నాడట. కేవలం అరే అన్నందుకే కొట్టి చంపేసి. ఎవరు చెప్పారు అందుకే ఈ దేశంలో కుల వివక్షత లేదని? ఎవరు చెప్పారు ఈ దేశంలో కుల వివక్షత లేదు, కులాల మధ్య వివక్షత, అందరం కలిసిపోయినాం, అందరం మంచిగానే ఉన్నాం అంటారు. అరే అన్నందుకు చంపేసారు భయ్య. December 3. ఇక మరి నేను మాట్లాడద్దంటే ఎట్లా? ఏ అన్న బావోలు ఏమో ఎందుకని అనుకుంటారు? ఎమ్మెల్యే సార్ మన ఓట్లేదు అయినా లేకపోతే ఆయనకైనా ఓడట్లేదు చెప్పుడు. మరి మన ఎమ్మెల్యే సార్ మన కోసం ఉండకపోతే ఏడిపోతాడు? మన బాధలు వినకపోతే, మన బాధలు మన సాధకాలు వినకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఉంటాడు, గంట సేపు ఉంటాడు. ఎమ్మెల్యే సార్ ఉండరా? ఉండాల్సిందే, ఎందుకంటే తప్పదు కదా. మన బాధలని ఆయనకు డైరెక్ట్ గా చెప్పుకోవడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి చాలా తేడా ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మంచిగా వినండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అత్యధికంగా ఎస్సీ ఓటర్లు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లో పెట్టుకోవడానికి కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నదంటే ఇక మన ఎమ్మెల్యేలకు వాళ్ళ మనసు లోపలనే ఉండాలి. మనం ఏ పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్నాం? మనమేమన్నా వేరేల భూమి దోసుకొని పెడతామంటున్నాం అంబేద్కర్ విగ్రహాన్ని? ఏదైనా కౌంటర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టబోతున్నామా? అయ్యా, ఈ దేశానికి దశాదిశ నిర్మాణం చేసిన మహనీయుని విగ్రహాలు పెట్టుకునే అవకాశం, అర్హత మాకు లేదా? మరి ఈ దేశంలో నిరంతరం వివక్షత కోసం పైన పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పైన వివక్షత జరుగుతుంటే మనం ఎక్కడున్నట్టు మిత్రులారా? భారత రాజ్యాంగంలో నేను పదే పదే చెప్తా ఉంటా, అంబేద్కర్ గారు కేవలం ఈ వర్గం ఆ వర్గం అనేది కాకుండా, ఈ రోజు చెప్పండి అమ్మా, ఇందిరాగాంధీ గారిని గుళ్ళోకే రాని అనే ఈ దేశంలో ఉన్నటువంటి మత ఛాందస్యవాదులు మరి ఈ పార్లమెంట్ లోకి రానిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం గొప్పదా? ఈ దేశంలో ఉన్న మత గ్రంథాలు గొప్పయా? మరి అలాంటి రాజ్యాంగం మారుస్తామంటే ఊరుకుంటామా? ఎట్లా సమాధానం చెప్పాలో అట్లా సమాధానం చెప్తామా లేదా? ఇకపోతే రాజ్యాంగంలో ఇంకో చాప్టర్కి వెళ్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ద బీసీ పీపుల్ షుడ్ నీడ్ రిజర్వేషన్ 52% అని చెప్పి రాస్తాడు రాజ్యాంగంలో. భారతదేశంలో అత్యధిక జనాభా అయినటువంటి బీసీలకు 52% రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తాడు. కానీ అంబేద్కర్, నువ్వు ఎస్సీల రిప్రజెంటేటివ్ బీసీల కోసం నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనే సంగతి మనలో ఎంతమంది తెలుసు? వావ్, వెరీ గుడ్. అంబేద్కర్ అత్తమ్మ పేరు చెప్పరు. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, వాళ్ళ అత్తమ్మనే ఎత్తుకొని పెంచింది ఆయనని. అంబేద్కర్ గారికి మంగళూరు క్షవరం చేయలే, కటింగ్ చేయలే. ఒక మంగళయ్య దగ్గరికి పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ నేను స్కూల్కి వెళ్తాను సార్, నాకు కటింగ్ చేయమంటే ఏమన్నా తెలుసా? నేను బర్రె తోకలకు గొర్రె బొచ్చు కత్తిరిస్తా కానీ నువ్వు అంటరాని వాడివి, నేను నిన్ను ముట్టా అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? ఒక మంగళ సహోదరుడు అన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మీద కోపం మెచ్చుకోలే. ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానం ద్వారా, మత ఛాందస్యవాదులు ఆయన లోపల నింపినటువంటి కుల వివక్షత ద్వారా ఆయన నన్ను ముట్టా అంటున్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మీద రివెంజ్ తెలుసుకున్నాడా? ఏ మంగళ వాళ్ళైతే కేవలం క్షవరం మాత్రమే, కటింగ్ మాత్రమే చేసుకొని బతకాలని ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కంటే ముందున్న మనువాదం అనే రాజ్యాంగంలో రాస్తే, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనని క్షమించి ఈ రోజు తమిళనాడులో రాజ్యాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులు చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మంగళంలోని. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి రాజ్యాంగంలో ఏమున్నదో తెలుసుకోవాలి మనం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కంటే ముందున్న రాజ్యాంగంలో ఏమున్నదో తెలుసుకోవాలా. అదమ చెండాలే దర్శనే గంగాసానే సచేలే గంగాస్నానం అంటాడు. ఏమని? అదముడు చెండాలుడు కనబడితే వెంటనే గంగా స్నానం చేయాలన్నాడు. ఇలా షిండే అన్న అసెంబ్లీకి పోయినన్నా, మన కాంతారావు సార్ అసెంబ్లీకి పోయినన్న కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. వాడు రాసిన రాజ్యాంగంలో వీళ్ళని అసెంబ్లీలో కూర్చుని మాట దేవుడు అడుగు, వీళ్ళని కనబడితేనే స్నానం చేయరు అన్నాడు. ఏమన్నాడు? అదమ చెండాలే దర్శనే గంగా స్నానే. చెండాలుడు అంటే వాళ్ళు
దళితులు. అధముడు అంటే ఎవరు? దళితులు. ఏమని రాసుకున్నాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో చండాలుడు కనబడినా అధముడు కనబడినా వెంటనే గంగా స్నానం చేయమని వాడు రాసిన రాజ్యాంగంలో రాస్తే, ఏ కొడుకులైతే నీ తాతల్ని నీ తండ్రుల్ని పాయకాన సాధ్యపించారో ఆ కొడుకుల పక్కన నువ్వు ఆఫీసర్ లాగా కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో రాసిండు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇగో నేను గిట్ట నిజాలు మాట్లాడుతూ ఉంటే మనలో కింద భూగృహాలు బద్దలైపోతాయి. నేను చెబుతున్నది నిజం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో రాసుకుంటాడు ఏమని? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యయనం అధ్యాపకం అంటే చదువు నేర్పడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం, అధ్యయనం అంటే చదువు నేర్చుకోవడం. ఏమని రాసుకున్నాడు? కేవలం పంతుల సొత్తు అన్నాడు. అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అది కేవలం పంతులకు మాత్రమే, మిగతా వాడు చదువుకోవడానికి లేదు. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులలో మీ తాతలలో ఎంతమందికి చదువు వస్తుంది? ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగానికంటే ముందు పుట్టిరు కాబట్టి, అప్పుడున్న రాజ్యాంగం మనం చదువుకోలేదు కాబట్టి మన తాతలకు చదువు రాదు. కానీ మనకు చదువు వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ఉచిత నిర్బంధ విద్య అన్నాడు భారత రాజ్యాంగంలో. దొరకడానికి తీసుకుపోయి లోపట్లో ఏమన్నాడు? అందుకే చిన్నప్పుడు మనం స్కూల్ పోకపోతే సార్ వచ్చి పట్టకపోతున్నా. బాబాసాహెబ్ ఏమన్నాడంటే, మా వాళ్ళు వేరే సంవత్సరాల నుంచి చదువు నేర్చుకోలేరు కాబట్టి వీళ్ళకి అర్థం కాదు, దొరకడానికి లోపట్లో ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్? ఉచిత నిర్బంధం అంటే నిర్బంధించి మరీ విద్య నేర్పన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. That is the between difference in Baba Saheb Ambedkar Indian Constitution and before Indian Constitution. ఇది రాదు మనలోకి, ఇది రాదు, ఇది తెల్లది. ఇందిరాగాంధీ గారు పార్లమెంట్కి పోయినరు, బ్రాహ్మణమైన కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. ఈ రోజు మన అనామలు అసెంబ్లీలో కూర్చున్నారన్న కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. మనల్ని ఎంపీపీలు జడ్పీటీసీలు అవుతారన్న కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. వీళ్ళేమో గాంధీ నెహ్రూల ఫోటోలు పెట్టుకుంటారు. గాంధీ ఏమన్నాడు? హరిజనులు అన్నాడు మనల్ని. హరిజనులు దేవుళ్ళ కుట్టామా మనం? మీరు ఎవరన్నా దేవుళ్ళ కుట్టరా? మీ బాబా కుట్టరా? ఆర్ యూ పీపుల్ గోయింగ్ టు యాక్సెప్టెడ్ దట్? ఆర్ యూ పీపుల్ యాక్సెప్టెడ్ యూ పీపుల్ ఆర్ హరిజన్స్? బట్ ఐఎమ్ ప్రౌడ్లీ ఇండియన్. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ ప్రౌడ్లీ ఇండియన్. నా బాబా సాహెబ్ చెప్పాడు నేను ఇండియన్ అని, నేనే చెప్తున్నా ఇండియన్ అని. మరి గాంధీ గారి ఫోటో పెట్టుకుంటారు. నిజంగా చెప్తున్నా, ఇది నిజం. కావాలంటే హిస్టరీ రిపీట్ చేసుకొని చదువుకోండి. గాంధీ గారు స్వతంత్రోద్యమం చేసింది నెహ్రూ గారి ఫ్యామిలీని బ్రాహ్మణులను రాజులు చేయడానికి, మనల్ని కాదు. మనల్ని రాజులు చేయడానికి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ప్రజలని ఈ దేశంలో రాజులు చేయడానికి కష్టపడ్డ ఏకైక స్వాతంత్ర సమరయోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనకు అద్దెలో గాంధీ గారి ఫోటో నెహ్రూ గారి ఫోటో పెట్టుకొని మళ్ళీ ఎవడైనా ఆఫీస్లో చూసి ఏమని అనుకుంటారు కావచ్చు. మన దళిత నాయకులు అంబేద్కర్ ఫోటో ఒక ఇంచు కిందికి దించి పెడతారు. తినేదేమో అంబేద్కర్ తిండి, పాడేదేమో రెండపాట. మరి ఇది ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అబద్ధం ఉందా నిజం ఉందా? మరి పిలిచేది నిజం మాట్లాడమని. ఇక మరి నిజం మాట్లాడకపోతే ఎట్లా? నేను ఇప్పుడు ఎవరినన్నా తిట్టినా, ఎవరినన్నా ఏమన్నా అన్నానా? చరిత్ర చెప్పుకుంటున్నా లేదా? నీలాం సాంగ్ పోయి చంద్రుడి మీద అడుగు పెట్టకుండా ముందు అక్కడ దేవుళ్ళు ఉన్నారని నమ్మినా లేదా? ఆయన పోయినాక ఏమైనా ఉత్తర బూడి తప్ప ఏం లేదన్నాడు. రాజ్యాంగం యొక్క వాల్యూ రాజ్యాంగాన్ని తెరిచి చదివితే అర్థమవుతుంది. తెరిచి చదువుకున్న ముందే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మారుస్తాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాది కాదంటే బూట్ కాలుతుందండి. నిజమా కాదా? మరి ఏ బీసీలకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 52% బీసీలకు రిజర్వేషన్ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకుంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మీరు అనుకునేటువంటి స్వతంత్ర సమర యోధులు, గొప్పోళ్ళు, చాచాలు, బిర్లాలు, తాతలు అనుకునే వాళ్ళందరూ ఏమన్నారంటే, బీసీలకేంది బాలగంగాధర్ తిలక్ పేరున్నారు ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది తెలుసో? చేయలేపురి బాలగంగాధర్ తిలక్. ఆయన ఏమన్నాడు తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలని పార్లమెంట్కు పంపాలన్నప్పుడు, బీసీలని అంబేద్కర్ గారు పార్లమెంట్కు పంపాలన్నప్పుడు ఏమన్నా తెలుసా? तेली तमोली कुनबटों को जाकर संसद में क्या करना है अंबेडकर? संसद कोई भूमि है, जाके वहां पर हल चलाने को अన్నాడు. ఈ విషయం మన బీసీ సోదరులకు తెలియదు. తేలి అంటే గానుగు తిప్పేవాడు, నూనె తీసేవాడు, బీసీ కదా. తమోలి అంటే పువ్వులు, పళ్ళు, ఆకులు అమ్ముకునేవాడు, ముద్రాజులు, బీసీలు కాదా. కున్బట్ అంటే భూమిని తవ్వి నాగలతో దున్నేవాళ్ళు, కాపులు, వాళ్ళు బీసీలు కాదా. ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలు సంసద్ మే జానా జరూరీ అని చెప్పంటే ఈయన మాట్లాడుతున్న కేసరి పత్రికలో వస్తుంది 1871లో
ఎవరో కింద కామెంట్ పెట్టి నువ్వు చూసావారని చెప్పి నీకు కాదు నీ తాత కూడా చూపిస్తా భూషణికే. ఎవ్రీ ప్రూఫ్ ఐ హావ్ యాజ్ అంబేద్కర్ గా. సీను ఒకసారి మళ్ళా చూపెట్టు. అరే ఎవడో నువ్వు కామెంట్ పెట్టినాడు నీకు నేను ప్రూఫ్ ఇస్తారు ఏం దగ్గర. నా దగ్గర 1871లో కేసరి పత్రికలో మాట్లాడుతున్నారు ఏమని, तेरी तमोली कुंभरों को जाकर संसद में क्या करना है, संसद को ही भूमि है वहां पर जाके हलचलाने కొన్నాడు. కానీ ఈ రోజు బీసీ సహోదరులు రాజ్యం యొక్క వ్యవస్థలు అడుగుపెట్టినంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఇప్పటికీ కూడా రాజకీయ రిజర్వేషన్ కోసం బీసీ సహోదరులు పోరాటం చేయట్లేదు. ఇట్లా అంబేద్కర్ గారు ఇక్కడ కనబడుతున్నాడు మన తల్లులు మన స్త్రీలందరూ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం ఏం రాసిందో తెలుసా? ఈ స్త్రీల గురించి. కౌమారే పితృ రక్షంతి యవనే భర్త రక్షంతి వృద్ధాప్య పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అర్హతి. వాటపడలేదా ఏమన్నాడు? కౌమారే పితృ రక్షంతి యవనే భర్త రక్షంతి వృద్ధాప్య పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అర్హతి. స్త్రీ ఎట్లా ఉండాలని రాసుకున్నాడు అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో. కౌమార దశ అంటే ఆడామే చిన్నగా ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా. యవనే భర్త రక్షంతే యవనస్తులు అయిన తర్వాత భర్త యొక్క సంరక్షణలో ఉండాలా. వృద్ధాప్య పుత్ర రక్షంతి ముసలి అయిపోయాక కొడుకు యొక్క చెక్కు చేతల్లో ఉండాలా. నా స్త్రీ స్వతంత్రం అర్హతి. స్త్రీని బయటకు తోలేయద్దు, స్త్రీని జాబుకు పంపించద్దు, స్త్రీని రాజ్యంలో ఉంచొద్దు, స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు? ఒరే బిడ్డ, ఈ దేశంలో యోధులని తెలివి పరులని తయారు చేసే మొట్టమొదటి గురువు తల్లిరా. ఆ తల్లి రాజ్యం వెళితే రాజ్యంలో సమానత్వం విరసిల్లుతూ అన్నాడు. అందుకే సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినరు, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినరు. ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే రాజ్యాంగం ద్వారా మాత్రమే సమానత్వం సాధించరు స్త్రీలు అని ఎవరైనా చెప్తారా? ముందు మనకే తెలియదు. ఏదైనా వాటర్ బాటిల్ రాజ్యాంగాన్ని చదవండి మిత్రులారా. అక్కడ రాయలేదు బోధించు సమీకరించు పోరాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తాడు యూ షుడ్ సెల్ఫ్ ఎడ్యుకేట్ ఫస్ట్ అంటాడు. ఏమంటాడు? యూ షుడ్ సెల్ఫ్ ఎడ్యుకేట్ అంటాడు. నిన్ను నువ్వు సంస్కరించుకో, నువ్వు చదువుకో. నన్ను ఎవడైనా రాజ్యాంగం గురించి నా ముందర ఉల్టా పల్టా మాట్లాడితే ఒప్పుకుంటాడా? ఎందుకు కోను? నా దగ్గర సమాధానం ఉన్నది, మీ దగ్గర ఉన్నదా? ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్ద రాజకీయ నాయకుడు కొడుక చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యాపారవేత్త కొడుక, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పారిశ్రామిక రంగానికి సంబంధించిన వ్యక్తి. మనందరికంటే పేదోడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనందరికంటే పేదోడు. 3 పూటలు తిండి కూడా దిక్కులేని భిక్షగాడి లాగా నిరంతరం అక్షరాలని పుస్తకాలని జ్ఞానాన్ని తిని బతికిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఫోటో పెట్టుకుంటాం, ఆయన అంటే ప్రాణం అంటాం, ఆయన కోసం ప్రాణం ఇస్తామంటాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? నా కోసం ప్రాణం ఇయ్యకురి బిడ్డ, నా కోసం ఏమి ఇయ్యకురి, కానీ మీరు నా పేరుని జరగొట్టకురి, మీరు జ్ఞానవంతులు తయారుగా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకు గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, టిటి కృష్ణమాచారి గారు, అయ్యంగార్ గారు ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పకుండా ఉన్నారనుకుంటున్నారు? మీరు రామ్సే మెక్డొనాల్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వస్తే లేచి నిలబడుతుండే. ఈ దేశాన్ని పరిపాలించిన చివరి బ్రిటన్ ప్రధాని బాటెన్, మౌంట్ బాటెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లా వస్తున్నారంటే ఆయన లేచి నిలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూర్చున్న తర్వాత ఆయన కూర్చునేవారు. ఎందుకు ఇచ్చిన గౌరవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి? ఈ ప్రపంచంలో 32 డిగ్రీలో ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనోడు 1 డిగ్రీ కూడా చదువుతలేడు. ఇప్పుడు బగ్గా చదివినట్టు ఫీల్ అవుతున్నాడు. 10th డ్రాప్ అవుట్, ఇంటర్మీడియట్కే డ్రాప్ అవుట్, 1 డిగ్రీకి డ్రాప్ అవుట్. ఒక డిగ్రీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 4 డిగ్రీలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 3 12 సంవత్సరాల డిగ్రీని బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 7 నెలలను చదివిండి. గుర్తుపెట్టుకోండి. కొలంబియా విశ్వవిద్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 4 డిగ్రీలని రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యాలయం వాళ్ళని రిక్వెస్ట్ చేసి, సార్ నేను సియాజీ రాజా గాయక్వాడ్ గారు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ మీద ఇక్కడ చదువుకుంటా సార్, నాకు సమయం తక్కువగా ఉంది, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నాకు 4 డిగ్రీలు ఒకటేసారి చదివేటువంటి సామర్థ్యం ఉన్నదంటే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 100కు 100 మార్కులు సాధించి వాళ్ళని పిచ్చోళ్ళని చేసిన అమ్మాయి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన. మరి అంత గొప్ప నాయకుడి మనమల్లం मेरा बाप बाबा साहब अंबेडकर, मैं उसके लिए जान दूंगा. अरे तेरे को जान देने के लिए कौन बोला? ज्ञान दो, ज्ञान जो तुम्हारे पास है ही नहीं है क्या?
जो भी बाबा साहब अम्बेडकर के बारे में अपना सामने बुरा बात किया तो अपन को जवाब देने के लिए तो कुछ है नहीं अपने दिमाग में। जाके गला पकड़ने से थोड़ी होता, पुलिस वाला के तुम्हारे ऊपर 3 समझ लगा था। जिन्होंने सुना तुम बाबा साहब अम्बेडकर को गला पकड़ने वाला इस देश में थे क्या भाई? बाबा साहब को देखते पूरा कांपते थे। क्यों? वो एक पर्वत था, ज्ञान की पर्वत था बाबा साहब अम्बेडकर। आज से कोई भी हिंदी के लिए ఆడ మహారాష్ట్రలో మాట్లాడి అలవాటైపోయింది. సో అంబేద్కర్ గారిని మనం గౌరవించడం అంటే, అంబేద్కర్ గారిని మనం ప్రేమించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం జ్ఞానార్జన చేయాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం చదవాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, స్టేజ్ కింద ఉన్న వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతా. మన దేశం ఏంది ఇంగ్లీష్లో? ఇండియా స్పెల్లింగ్ చెప్పుర్రి. INDIA. ఎవరైనా ఈ INDIA ఫుల్ ఫామ్ చెప్పగలరా? INDIA, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ INDIA? దింపు కెమెరా దింపు, ఒక్కరు చెప్తారా ఇంతమంది? మీరు భారతీయులా పాకిస్తాన్? మీరు భారతీయులా ఆఫ్ఘనిస్తాన్? మీరు ఇండియాలో భూటాన్? ఈ స్టేజ్ మీద వాళ్ళు చెప్తారా? వాళ్ళ INDIA, ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్. బ్రిటిష్ వాళ్ళు మనకు పెట్టిన పేరు ఏమని పెట్టిండ్రు? ఇండియా. అంటే ఇట్లాంటి వాడే ఉన్నారు మన దేశంలో. ఈ మాట మిమ్మల్ని అడిగినా కదా, బయట ఎవరిని అడిగినా తెలియదు. మన రీసెంట్గా ఒక జర్నలిస్ట్ పోయి 26 జనవరి 26 నాడు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడుగుతున్నాడు, సార్ వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ టుడే? రిపబ్లిక్ డే యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే గాంధీ తాత పుట్టిన రోజా అంటున్నాడు. సార్ మీరు ఏం చేస్తారంటే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్, నాకు బయట ప్రపంచంతో పెద్ద సంబంధం లేదు. అరే రిపబ్లిక్ డే రాబాయ్, అది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఈ దేశము పూర్తిగా స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సోదర భావం ఇవన్నీ సంతరించుకొని మా దేశంలో ఇట్లా నిలబడుతుంది ఈ రోజు అని చెప్పేటువంటి గొప్ప దినాన్ని గాంధీ గారు పుట్టిన రోజా అంటారు. ఇసుంటోలే అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటోళ్ళు సగం దిమాగ్ కాదు, అసలు దిమాగే ఉండదు వాళ్ళకి. అందుకే అంటున్నా మిత్రులారా, అంబేద్కర్ గారి గురించి మనం చదవకపోతే రాజ్యాంగం మారుస్తాను అవతల అంటారు, మార్చేద్దాం మనం అనుకుంటాం. ఆయన ఒక క్వశ్చన్ పెట్టిననుకో, ఎందుకు మార్చేద్దాం చెప్పరాను, ఏం చెప్తాం? మార్చేద్దాం అంటున్నాం కదా, ఎందుకు మార్చొద్దో 4 పాయింట్లు చెప్పంటాడు. ఏం చెప్తాం? సార్ ఈ దేశంలో స్త్రీలకు స్వేచ్ఛలు ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో ఓటు హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో సంపన్న వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో మాట్లాడే హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో అందరితో సమానంగా జీవించే హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో బీసీలకు 26% రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతున్న కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. ఈ దేశంలో అన్ని వర్ణాల వర్గాల సాంప్రదాయ ప్రజలకు స్వేచ్ఛలు ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో వనరులన్నిటిపైన పట్టుని ప్రజలకు ఇచ్చింది స్వేచ్ఛ రాజ్యాంగం సార్. We are not beggars of this country, we are shareholders of this country అనేటువంటి గణతంత్ర రాజ్యాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. దీన్ని మార్చొద్దు అని చెప్పగలుగుతామా? చెప్పలేము. అందుకే మనం నేర్చుకోవాలంటే నిరంతరం కార్యక్రమాలు జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వినాలా, చదవాలా, నేర్చుకోవాలా, మాట్లాడాలి. అట్లా మాట్లాడినప్పుడే ఈ దేశంలో ఎవరైనా నీ ముందర ఏం మాట్లాడడానికి కూడా సాహసించడు మిత్రులారా. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని నువ్వు సంపాదించుకున్నాడు. చంపుతారు కావచ్చు, సత్యాన్ని చంపుతారా? చంపుతే మనుషుల్ని చంపుతారు కావచ్చు, సత్యాన్ని చంపుతారా? ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాటం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరైనా? చూడండి, అన్ని ఉల్టా పల్టేసిన ఫోటోలు. బుద్ధుడు ఫస్ట్ నెల ఛత్రపతి సాహు మహారాజ్ చేసి ఎవరే ఫ్లెక్సీ చేయించింది? ఇట్లా ఆగమం చేయకూడదు పాపం, బుద్ధుడు మునమున ఉంటారు అనుకుంటారు. మళ్ళీ మొట్టమొదట బుద్ధుడు కంటే ముందు లోకాయతులు, చార్వాకులు ఈ దేశంలో స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం పోరాటం చేస్తే ఆ మహనీయుల యొక్క బాటలో నడిచిన వారందరిలో వాళ్ళ వారసుడిగా, వాళ్ళ బిడ్డగా నేను వాళ్ళ యొక్క జ్ఞానాన్ని నేను ఇప్పటి వరకు మాట్లాడిన ఒక్క మాట కూడా నా సొంతం కాదు సార్. నేను మాట్లాడిన మాట మొత్తం వాళ్ళు మాట్లాడిందే. దయచేసి నన్ను ఎవరు తప్పకుండా చేసుకో. వాళ్ళు అదే చెప్పమన్నారు, అదే చెప్పిన. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్.
క్లియర్లీ మెన్షన్స్. ఇంతసేపు మీరు రెంజల్ రాజేష్ మేధావి అనుకున్నా, తెలియపడు అనుకున్నా, ఇది నాది కాదు అనలే. నేను ఇంత పోస్ట్ మ్యాన్ని ఇచ్చిండు తీసుకొచ్చి చెప్తున్నా కంటే. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మీరందరూ ముందు ముందు నడుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ దేశం యొక్క ప్రజలందరి కోసం, సుభిక్షత కోసం పోరాటం చేసేటువంటి మహనీయుడిగా, రైతుల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియదు. అయిపోయిందా? తెలియదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంకా ఇంకా పూర్తి విపులతతో ఈ సమాజానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. దాన్ని గుర్తెరగండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడుతుంటే మనం నోటితో సమాధానం చెప్పగలగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైనా కొట్టాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైనా తిట్టాలి. ఎవరి వల్ల అయితే ఈ దేశంలో వేలాది కులాలుగా మనం విభజించబడి వేలాది సంవత్సరాలుగా అంటరానితనాన్ని అనుభవిస్తూ మనం ఇంత హీనంగా బతుకుతున్నామో ఆ వర్గాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కడేసారి తిక్కలేసరే ఈ ఊర్లలో ఉన్నటువంటి ఆ కొడుకులందరూ కోసిపడేయాలంటే బతుకురా? మరి చెప్పిండా బాబాసాహెబ్ అంబేద్కర్ సంభవం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అజ్ఞానం పైన జ్ఞాన యుద్ధం చేసిండ్రు. ఏం చేసిండ్రు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అజ్ఞానం పైన జ్ఞాన యుద్ధం చేసిండ్రు. మనమేం చేస్తున్నాం? జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని, మహేష్ బాబు అభిమానిని, పవన్ కళ్యాణ్ అభిమాని, వాళ్ళందరూ వాళ్ళ కోసం పోరాడుతున్నారు. మన కోసం పోరాడటం, మంది కోసం పోరాడుతున్నారు. నిజమా కదా? జూనియర్ ఎన్టీఆర్ గారి తాత ఏం చేస్తుండే? జూనియర్ ఎన్టీఆర్ గారి తాత సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేస్తుండే? సినిమాలు తీస్తుండే. ఆయన ఒక అద్భుతమైన నటుడు, అవునా? మరి ఆయన మనమడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మార్గంలోనే నడుస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడా లేదా? తాత పేరు నిలబెడుతున్నా లేదా? మరి మనం ఏం చేస్తున్నాం? మన తాత పేరు తీసుకుపోయి సాయంత్రం బీర్ల కాడ పెడుతున్నాం, ఎంతసేపు వాట్సాప్లో పెడుతున్నాం, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాం. ఇదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనకుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులని చెప్పుకున్న అర్హత చెప్పండి, ఉందా? అది కూడా డౌటేనా? ఉందా? ఇకనైనా సరే అర్హతని సాధించే వైపుగా ప్రయాణిస్తారా లేదా? చదువుతారా లేదా? వింటారా లేదా? తెలుసుకుంటారా లేదా? మీరు తెలుసుకున్న విషయాన్ని సమాజానికి చెప్తారా లేదా? ఆ బాధ్యత మనపై ఉందా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతీయుడా కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ he was not a leader of community, he was a universal. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజుని కేవలం ఈ భారతదేశం పిట్లంలో కాదు, 193 దేశాలు కలిగిన యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారు పుట్టిన ఏప్రిల్ 14ని ఈ భూమండలం మీద, ఈ విశ్వమండలం మీద, ఈ ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ పుట్టిందిరా అంటే అది భారతదేశంలో పుట్టింది, అంబేద్కర్ రూపంలో పుట్టింది అని అంబేద్కర్ గారి జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుతున్నారు. కేవలం మనం పిట్నం గ్రామంలో చేసుకుంటాం అనుకుంటారు. అంబేద్కర్ గారు మలేషియాలో చేసిరు, దుబాయ్లో చేసిరు, ఒమన్లో చేసిండ్రు. అన్ని దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాలు చేస్తున్నారు. ఎవరో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక మారుమూల పల్లెటూరులో పెట్టనీయకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానం అయిందా? జపాన్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బుద్ధుడు ఒక మాట చెప్తాడు, చరతి పిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అత్త దీపోభవ అంటాడు. ఏమంటాడు? ఏమర్థం కలగా? ఇది మాట్లాడిన అట్లా ఉన్నది పాలి భాష. ఆయన మాట్లాడితే పంతులు గారు యాని కాని బాబా అనే జన్మాంతర కృతాంజ తాని తాని నశాంతి ప్రదక్షిణ పదే పదే బాబో హం బాబ కర్మానం 500 రూపాయలు పెట్టాలని పెడతారు. ఆరు పెడతారు చేతి మీద దయగల రాజా గొప్ప దేవుడు మహోన్నత పరిశుద్ధ నీకు స్తోత్రం తండ్రి దయ్యంని చేసినామను టచ్ అంటాడు. ఈ అజ్ఞానాన్ని వదిలి రండి బయటకి. బుద్ధుడు ఏమంటాడంటే అత్త దీపోభవ, దీపము తన నెత్తి మీద జ్ఞానాన్ని జ్వలిస్తేనే కదా గుడిసెలో ఉన్న చీకటి పోతుంది, అవునా కాదా? ఒక టార్చ్ లైట్ పట్టుకొని నువ్వు చీకట్లో కొట్టినప్పుడే కదా దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. బుద్ధుడు ఏమంటున్నావు? నువ్వు జ్ఞానజ్యోతిగా అయిపోయిందా నా టైం? అవునే అయిపోయిందా? తనను తాను జ్ఞానదీపంగా వెలిగించుకున్నవాడు మాత్రమే ఈ అజ్ఞాన చీకటిని పారదోలుతాడు అని బుద్ధుడు ఏం చేసిండు? బుద్ధుడు మెర్సిడీస్ బెంజ్లో తిరిగిండా? ఏం చేసిండు? కాళ్ళకి చెప్పులు లేకున్నా ఈ సమాజం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అత్త దీపోభవ. ఈ సమాజం యొక్క హితం కోసం మొదటగా మధ్యకాలంలో చివరి వరకు కూడా ఈ బహుజనుల యొక్క హితం కోసం పోరాడి భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధుడు ఇలా ప్రపంచానికి ఆదర్శమైన మిత్రులారా.
ఆయన తర్వాత మళ్ళా తిరిగి సామ్రాట్ చక్రవర్తి ఈ సామ్రాజ్యానికి ఆదర్శమైండు. ఆయన తర్వాత ఈ ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి ఎవరు? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయన వారసులుగా మనం మీరందరూ కూడా జ్ఞానవంతులుగా ఉండి, అంబేద్కర్ గారు కేవలం ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. అంబేద్కర్ గారు ఇదొక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ మిగతా వాళ్ళు ప్రతిపాదన పెట్టినప్పుడు వీళ్ళు ఏమని చెప్తారంటే 1932లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏడున్నాం? నాతో మాట్లాడాలి మీరు, లేకపోతే నేను మైక్ కొట్టేస్తా. మనం ఇప్పుడు 1932లో ఉన్నాం. ఇప్పుడు డిబేట్ జరుగుతున్నది ఇక్కడ లార్డ్ మౌంటైన్ బాటన్ దగ్గర. ఏమంటున్నావు గాంధీ గారు? 1932లో 5 ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు. ఇప్పుడు మనం ఏడున్నాం? 1932లో ఉన్న మనం ఒక్కసారి 2024కి వచ్చి మనలో ఎంతమందికి 5 ఎకరాల భూమి పట్టా ఉన్నది? మరి గాంధీ గారు చెప్పినట్టు ఓటు హక్కు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండే మనకు వచ్చినా? ఇప్పుడే కాదు, అప్పుడు వచ్చినా? 1932లోకి వచ్చినా? ఒకటి ఫినిష్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు? గాంధీ గారు చెప్పినట్టు భూస్వాములు అందరు లేరు, గాంధీ గారు చెప్తుంది తుచ్చు, నేను చెప్పినట్టే కావాలా, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు అన్నాడు. మనం ఇప్పుడు మళ్ళా ఎందుకు పోదాం? ఏడున్నాం ఇప్పుడు? 1932. 1932లో ఉన్న మాట పక్కన పెడితే 2024 ఎంతమందికి డిగ్రీ పట్టాలి? ఇప్పుడే లేకపోతే మా తాత చదువుకోలేదు. ఏమని రాసిండా? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పతే. మా తాతకి చదివారికి వెళ్తుంది సార్, డిగ్రీ పట్టడానికి వెళ్ళి ఉంటుంది. నెహ్రూ గారు చెప్పినట్టు ఇచ్చిన పడితే ఒకవేళ మనకు ఓటు హక్కు ఉండదా? ఇంకొక ఆయన వచ్చేమంటారు, వీళ్ళు ఇద్దరు చెప్పింది కాదు, భారతదేశానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినకే ఓటు హక్కు ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థమే తెలియదు మనకి ఇప్పటికి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? ఈ దేశం స్వతంత్ర గణతంత్ర రాజ్యం అనిపించుకోవాలంటే, ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకోవాలంటే, ఈ దేశంలో నాయకుని ఎన్నుకునేటువంటి అధికారం ప్రతి పౌరుడికి ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుంది. ఈ రోజు బాపనవ దగ్గర నుంచి వస్తే అందరికీ సమానం, ఈక్వల్ ఆఫ్ యూనిటీ, ఈక్వల్ ఆఫ్ వాల్యూ. ఈ రోజు ఎంత పెద్ద కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందు ఎవరున్నా కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ మాదిగా మాల గల్లీలకు ఫార్చునర్ కార్లు వేసుకొని వచ్చి మీకు దండం పెడితే నాకు ఓటేయడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని ముందు ముందు మీరు ఇంకా వినాలని నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ వారికి హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తూ, దయచేసి ఎవరిని నేను హట్ చేయలేదని అనుకుంటున్నా. పాట ఇప్పుడు తర్వాత పాడుతున్నాను. నేను ఎవరినైతే హట్ చేయలేదని అనుకుంటున్నా, ఎందుకంటే నేను మాట్లాడేది నేను కాదు, వాళ్ళు చెప్పితే చెప్పారు, నాకేం సంబంధం. అర్థం చేసుకుని మీరంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ముందు జై భీమ్, జై భీమ్.